ఇష్టంతో పని చేస్తే ఏదైనా ఇప్పుడు 3 రోజుల నుంచి అది ఇష్టంగా పనికి వస్తుంది చూసినా 3 రోజుల నుంచి ఫుల్ యాక్టివ్. మరి రేపటి నుంచి ఇదే యాక్టివ్నెస్ ఉంటుందా? ఇదే ఆనందం దేంట్లో? ఇంకా రానున్న ఒక్క నెల పరీక్షల కాలం కదా అందరికీ. దాదాపు 6th to 9th కూడా మీకు April 1st వీక్లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. అందుకని నెక్స్ట్ మంత్ రేపటి నుంచి ఇదే విషయాలు ఇదే ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో, ఎవరు వచ్చి ఎవరు పోయింది పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేశారో చదువులో కూడా రేపటి నుంచి అదే రకంగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మా స్కూల్లో ఇంకా పార్టిసిపేట్ చేసినటువంటి కార్యక్రమాలు స్కూల్లో సైన్స్, ఫిజిక్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ వీటిలలో క్విజ్ లాంటి కండక్ట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి కొంత ఉపయోగపడేది అలాంటి కార్యక్రమాలు మన స్కూల్లో నిర్వహిస్తున్నాము. తర్వాత అన్ని నేషనల్ ఫెస్టివల్స్ కూడా ఘనంగా జరుపుకున్నాం. నేషనల్ ఫెస్టివల్ విద్యార్థులకి ఇప్పుడే చెప్తున్నాం, అదే టాపిక్ మీద వచ్చింది. పౌష్టికాహారాన్ని అరే ఏమైందిరా ఒక్కొక్కరు పోండి, గుంపులు పోవద్దు, బ్రేక్ కావాలంటే ఒకరు ఇద్దరు. పౌష్టికాహార లోపం ఉండడం వల్లనే ఈ ఐరన్ లోపం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వీక్ అవుతారు. వీక్ అయ్యి బడికి రాలేదు ఎందుకు అంటే చేత కావట్లేదు. ఎవరికి తల్లిదండ్రులు ఫోన్ చేసినా జ్వరం వచ్చింది. దయచేసి అబద్ధం మాత్రం చెప్పకండి. మీరు అబద్ధం చెప్తే పిల్లలు కూడా అదే అబద్ధం ఒకరోజు మీరు చెప్పి అనుకో ఇంటికాడ మీకు ఏమైనా పని ఉండి తోలలేదు ఏమని చెప్తుందంటే ఫోన్ చేస్తే అమ్మ ఇప్పుడు అమ్మాయి నేర్చుకుని ఇక్కడ వచ్చినాక వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాను. చేస్తే ఏమంటే మా అమ్మాయికి జ్వరం వచ్చిందంటే మరి నా ముందరనే ఉంది కదా అని నేను అన్నా. అంటే అట్లా అబద్ధాలు చెప్పకండి తల్లిదండ్రులుగా. ఉన్నది చెప్పండి. ఎప్పుడైనా మీకు ఇంటి దగ్గర ఉంచుకోవాలనుకున్నా పని అవసరం ఉంది, ఏదైనా ఫంక్షన్ తీసుకోవాలనుకోండి టీచర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఎవరము ఏమి అనం. 1-2 రోజులు ఎక్స్క్యూజ్ ఇవ్వదు. కంటిన్యూస్గా బడి మానేసే పిల్లల మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పౌష్టికాహార లోపం వల్ల పిల్లల్లో రక్తహీనత, కాళ్ళు గుంజుతున్నాయి, జరసేపు నిలబెడితే అమ్మ నాకు కాళ్ళు వస్తున్నాయి అంట. నేను 24 hours నిలబడితే ఇప్పటికి నాతో పోటీకి ఎవరన్నా వస్తారా చెప్తామా? ఇప్పుడు కాంపిటీషన్ ఫీల్డ్ ట్రిప్ పోయినా నేను ముందర నడిచి నా వెనకకి ఉరికొచ్చేది. అంటే నేను అనేది ఏంటంటే నా గొప్పతనం అంటలేను. నేను సద్దన్నం తిన్నోళ్ళవే, మజ్జిగతో తిన్నోళ్ళవే, మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్న వాళ్ళవే. అది అప్పుడు మాకు లేక తినలేదు, ఇప్పుడు ఉండి మీరు తినలేకపోతున్నారు. పౌష్టికాహారాన్ని అందించడానికి పిల్లల్లో అనారోగ్య కారణాలు తగ్గించడానికి ముఖ్యంగా వీళ్ళు రాబోయే తల్లులు, వీళ్ళంతా కాబోయే తల్లులు. ఇప్పుడు వీళ్ళ ఏజ్ ఏంటి అంటే అడాలసెంట్ ఏజ్ అంటాం, పరిపక్వత చెందే వయసు. ఈ వయసులో వాళ్ళకి మంచి పౌష్టికాహారము, ఐరను, బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ లేకపోతే రేపు రాను ఈ రోజు తిన్న ఆహారం నెక్స్ట్ 5-10 ఏళ్ళ వరకు కూడా మన శరీరం పైన ప్రభావం ఉంటుంది. మనకి ఇప్పటి నుంచే పోషకాహార లోపం ఉండటం వల్ల పెద్ద అయిన తర్వాత అనేక సమస్యలు ఎదురవుతాయి. తొందరగా వీక్ అవ్వడము, తొందరగా పిల్లలు